వైఎస్ షర్మిల అనగానే మనకు రాజశేఖర్ రెడ్డి కూతురుగానే గుర్తుకొస్తుంది. తన రాజకీయ చతురతతో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవాలని చూస్తున్న షర్మిలకు తెలంగాణ రాజకీయాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. కానీ ఇక్కడ మాత్రం తనకు కొత్త అనుభవం, తండ్రికి అచ్చొచ్చిన పార్టీ తనకు ప్రత్యేక స్థానం కల్పిస్తుందేమో చూడాలి. ఏపీ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టిస్తుందా, కాంగ్రెస్ కు పునర్వైభవం వస్తుందా, ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నా షర్మిల అనుకున్న ఫలితం రాబడుతుందా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. వైఎస్ షర్మిలకు జగన్ తరపున చేసిన పాదయాత్ర వల్ల ఏపీ రాజకీయాలపై అనుభవం వచ్చింది. కాంగ్రెస్ లో షర్మిలకు పీసీసీ పదవి ఇవ్వటంతో ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందా అంటే రాజకీయ విశ్లేషకులు కొంతమేర ప్రభావం చూపడమే కాక 1-2 చోట్ల గెలుపు అవకాశాలున్నాయని అంటున్నారు. కాకపోతే అన్నపై పోటీ చేస్తుందా లేక మద్దతిస్తుందా అనే ప్రశ్నకు మాత్రం సమాధానానికి క్లారిటీ లేదు. కొడుకు పెళ్లి కోసం షర్మిల పవన్, చంద్రబాబులను కలిసిన కారణం మాత్రం అంటున్నారు జనాలు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది తెలిసిందే. ఏదేమైనా షర్మిల రాకతో ఒక స్టేజ్ మీద మరోసారి పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్లు చూడాల్సి వచ్చింది. తీసుకొస్తుందో చూడాలి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో తన మార్కు చూపెట్టలేని షర్మిల ఇక్కడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తుందేమో చూడాలి.